సొంతంగా ఏం లేకున్నా కోట్లు సంపాదిస్తున్నాయి. నిజంగా ఆ కంపెనీల సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు అంటే మీకేం గుర్తుకొస్తుంది? వందల ఎకరాల భూములు, భారీ ఫ్యాక్టరీలు, లక్షల కోట్ల విలువైన యంత్రాలు, వేలాది వాహనాలు, కోట్ల రూపాయల ఆస్తులు, ఇవే కదా. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు నిజంగానే షాక్ అవుతారు. ప్రపంచంలోని కోట్లాది మందికి క్యాబ్ సర్వీస్ అందించే కంపెనీకి ఒక్క కారు కూడా లేదు. లక్షలాది మందికి ఫుడ్ డెలివరీ చేసే కంపెనీకి ఒక్క రెస్టారెంట్ కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉండే గదులను బుక్ చేసే కంపెనీకి ఒక్క హోటల్ కూడా లేదు. అయినప్పటికీ ఈ కంపెనీ లక్షల రూపాయల కోట్ల విలువను ఎలా సంపాదించాయి? అసలు వీటి సక్సెస్ సీక్రెట్ ఏంటి? సొంతంగా ఏం లేకుండా ప్రపంచాన్ని ఎలా వెళ్తున్నాయి? ఇది బిజినెస్ మోడల్ను మనం కూడా అనుసరించగలమా? ఒక సాధారణ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాపారాన్ని ప్రారంభించగలడా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బిజినెస్ మోడల్ వెనుక ఉన్న అసలు రహస్యం మీకు కూడా పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాదు, ఈ వీడియో చివరిలో మీరు కూడా కోట్ల రూపాయల కంపెనీ నిర్మించడానికి ఉపయోగపడే ఒక గోల్డెన్ ఫార్ములాను కూడా తెలుసుకుంటారు. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత ధనవంతులైన కంపెనీలు అంటే చమురు కంపెనీలు, ఉక్కు పరిశ్రమలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, భారీ తయారీ పరిశ్రమలు. ఎందుకంటే అప్పట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఆస్తులు ఉంటే వారే పెద్ద వ్యాపారవేత్తలు. ఒక కంపెనీ ఎదగాలంటే ఫ్యాక్టరీలు కట్టాలి, యంత్రాలు కొనాలి, వేలాది మంది ఉద్యోగులను నియమించాలి, ముడి సరుకులు కొనాలి, నిల్వలు ఉంచాలి, పంపిణీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అంటే ప్రతి అడుగులో భారీ పెట్టుబడి అవసరం. అందుకే వ్యాపారం ప్రారంభించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న కంపెనీలు వస్తువులను తయారు చేయడం లేదు, వాళ్ళు ఒక వేదిక నిర్మిస్తూ ఉన్నారు. ప్రజల్ని ఒకరితో ఒకరిని కలుపుతూ ఉన్నారు. అదే డిజిటల్ ప్లాట్ఫామ్ బిజినెస్ మోడల్. ముందుగా ఒక ప్రశ్న, ఊబర్ గురించి ఆలోచించండి. మీరు ఊబర్ యాప్ ఓపెన్ చేసి క్యాబ్ బుక్ చేస్తారు. కొన్ని నిమిషాల్లో కారు మీ ముందుకు వస్తుంది. మనకు అనిపించేది ఊబర్ క్యాబ్ పంపింది అని. కానీ వాస్తవానికి ఆ కార్ ఊబర్ సొంతం కాదు, డ్రైవర్ కూడా ఊబర్ ఉద్యోగి కాదు. ఊబర్ చేసేది ఒకటే, కారు ఉన్న వ్యక్తిని ప్రయాణికుడితో కలిపింది. ఈ ఇద్దరి మధ్య నమ్మకమైన డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దానికి కమిషన్ తీసుకుంది. అంటే ఊబర్ కారు వ్యాపారం చేయడం లేదు, నమ్మకాన్ని అమ్ముతోంది, సౌకర్యాన్ని అమ్ముతోంది, సమయానికి ఆదా చేసి సేవను అమ్ముతోంది. ఇప్పుడు జొమాటో గురించి మాట్లాడుకుందాం. జొమాటోకు ఒక రెస్టారెంట్ కూడా లేదు, ఒక వంట మనిషి కూడా ఉండకపోవచ్చు. కానీ ప్రతిరోజు లక్షలాది మంది భోజనం జొమాటో ద్వారా ఆర్డర్ చేస్తారు. ఎందుకంటే జొమాటో వంట చేయదు, వంట చేసే రెస్టారెంట్ను తినాలనుకునే కస్టమర్తో కలుపుతోంది. మధ్యలో డెలివరీ భాగస్వామిని కూడా కలుపుతోంది. ముగ్గురిని ఒకే వేదిక పైకి తీసుకువస్తుంది. ప్రతి ఆర్డర్పై కమిషన్ సంపాదిస్తుంది. అంటే భోజనం అమ్మింది కాదు, ఒక వ్యవస్థను నిర్మించింది. ఇంకా ఆశ్చర్యకరమైన ఉదాహరణ ఎయిర్బిఎన్బి. ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కంపెనీలో ఒకటి. కానీ ఒక హోటల్ కూడా లేదు, ఒక గది కూడా సొంతం కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది తమ ఇల్లు, గదులు, విల్లాలను అద్దెకు ఇవ్వడానికి ఒక డిజిటల్ వేదిక నిర్మించింది. ప్రయాణికుడు ఉండటానికి స్థలం వెతకడు, ఇంటి యజమాని గదిని అద్దెకు ఇవ్వాలనుకుంటాడు. ఈ ఇద్దరిని కలిపి ఎయిర్బిఎన్బి కమిషన్ తీసుకుంటుంది. అంతే, ఇది ప్లాట్ఫామ్ పవర్. ఇప్పుడు మీరు ఒక విషయం గమనించండి, ఈ కంపెనీలన్నీ ఒకే పని చేస్తూ ఉన్నాయి. వాళ్ళు వస్తువుల్ని కలిగి లేరు, వాళ్ళు ఒక నెట్వర్క్ నిర్మించారు. ప్రపంచంలో అత్యంత విలువైన ఆస్తి ఇప్పుడు భూమి కాదు, బంగారం కాదు, ఫ్యాక్టరీ కాదు, ప్రజల నెట్వర్క్, డేటా, నమ్మకం, టెక్నాలజీ. ఇవే కొత్త యుగంలోని అసలు ఆస్తులు. ఫ్లిప్కార్ట్ గురించి కూడా ఇదే చెప్పవచ్చు. ఫ్లిప్కార్ట్ ప్రతి వస్తువును తయారు చేయదు, కానీ లక్షలాది మంది విక్రేతలను కోట్లాది మంది కొనుగోలుదారులతో కలుపుతోంది. ఒక వ్యాపారి తన ఉత్పత్తిని అమ్మాలనుకుంటాడు, ఒక వినియోగదారుడు కొనాలనుకుంటాడు. ఈ ఇద్దరి మధ్య వంతెనగా నిలుస్తోంది. అదే సమయంలో చెల్లింపులు, డెలివరీ, రిటర్న్స్, నమ్మకం అన్నిటిని నిర్వహిస్తోంది. అందుకే ప్రజలు ఫ్లిప్కార్ట్ను నమ్ముతారు. బుక్ మై షో కూడా అదే చేస్తోంది. ఒక సినిమా థియేటర్ లేదు, కానీ సినిమా టికెట్ కొనాలంటే చాలామంది బుక్ మై షోనే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అది సినిమా తీయలేదు, థియేటర్ కట్టలేదు, కానీ ప్రేక్షకుని థియేటర్తో కలిపింది. రెడ్ బస్ గురించి ఆలోచించండి. ఒక బస్సు లేదు, కానీ వేలాది బస్సుల టికెట్లు అమ్ముతోంది. ర్యాపిడో గురించి ఆలోచించండి. ఒక బైక్ లేదు, కానీ లక్షలాది రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. అర్బన్ కంపెనీ గురించి ఆలోచించండి. ఒక్క సెలూన్ కూడా లేదు, ఒక ప్లంబర్ ఉద్యోగి కూడా లేడు. అయినప్పటికీ లక్షలాది మంది ఇంటి వద్దే సేవలు పొందుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ కంపెనీలు సేవలను తయారు చేయడం లేదు, సేవలు అందించే వారిని సాంకేతికత ద్వారా వినియోగదారులతో కలుపుతూ ఉన్నారు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ మోడల్ ఎందుకంత విజయవంతమైంది? కారణం చాలా సింపుల్. ఫ్యాక్టరీ కడితే ప్రతి కొత్త కస్టమర్ కోసం కొత్త పెట్టుబడి అవసరం,
కానీ ప్లాట్ఫామ్లో ప్రతి కొత్త కస్టమర్ కంపెనీ విలువను పెంచుతూ ఉంటాడు. ప్రతి కొత్త సర్వీస్ ప్రొవైడర్ కూడా కంపెనీ బలాన్ని పెంచుతాడు. దీన్ని నెట్వర్క్ ఎఫెక్ట్ అంటారు. ఎంత ఎక్కువ మంది వస్తే అంత ఎక్కువ విలువ పెరుగుతుంది, అంత ఎక్కువ మంది మళ్ళీ వస్తారు. ఈ చక్రం నిరంతరం కొనసాగుతుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలు ఇప్పుడు వస్తువులను అమ్మడం లేదు, వారు సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. ఊబర్ రవాణా సమస్యను పరిష్కరించింది, జొమాటో ఆకలి సమస్యను పరిష్కరించింది, ఎయిర్బిఎన్బి వసతి సమస్యను పరిష్కరించింది, బుక్ మై షో టికెట్ బుకింగ్ సమస్యను పరిష్కరించింది, ర్యాపిడో చివరి మైలు ప్రయాణ సమస్యను పరిష్కరించింది. అంటే కంపెనీ విలువ వస్తువుల్లో లేదు, పరిష్కరించే సమస్యలో ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి మన చుట్టూ ఉన్న అవకాశాలను ఆలోచించండి. మన దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఇంటి మరమ్మతులు, వృద్ధుల సంరక్షణ, రైతుల యంత్రాలు, ఖాళీగా ఉన్న గదులు, ఖాళీగా ఉన్న వాహనాలు, డాక్టర్ల అపాయింట్మెంట్లు, న్యాయ సేవలు, ఇవన్నీ ఒక ప్లాట్ఫామ్గా మారే అవకాశాలు. ఒక సమస్యను పరిష్కరించే నమ్మకమైన వ్యవస్థను నిర్మిస్తే అదే రేపటి పెద్ద కంపెనీ కావచ్చు. భారతదేశంలో కూడా ఇదే మార్పు వేగంగా జరుగుతోంది. డిజిటల్ చెల్లింపులు, యూపీఐ, ఆధార్, మొబైల్ ఇంటర్నెట్ ఇవన్నీ కలిసి కొత్త తరహా వ్యాపారాలకు మార్గం చూపుతున్నాయి. ఇక పెద్ద పెట్టుబడి లేకపోయినా ఒక మంచి ఐడియాతో ప్రపంచ స్థాయి కంపెనీ నిర్మించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో యువత స్టార్టప్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్లాట్ఫామ్ కంపెనీ నిర్మించడం అంత సులభం కాదు. మొదటి నమ్మకం సంపాదించాలి, వినియోగదారులను తీసుకురావాలి, సేవలు అందించే వారిని కూడా తీసుకురావాలి. ఈ రెండు వర్గాలు సమానంగా పెరిగినప్పుడే ప్లాట్ఫామ్ బలపడుతుంది. ప్రారంభంలో ఇది కష్టంగా అనిపించినా ఒకసారి నెట్వర్క్ ఏర్పడితే అంత త్వరగా వృద్ధి వేగం అవుతూ ఉంటుంది. చాలా మంది వ్యాపారం అంటే ముందుగా భూమి కొనాలి, ఆఫీస్ తీసుకోవాలి, భారీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో ముందుగా అవసరమైంది పెద్ద భవనం కాదు, ఒక పెద్ద సమస్యను గుర్తించడం, దానికి సరైన డిజిటల్ పరిష్కారం ఇవ్వడం, నమ్మకమైన సేవను అందించడం, అంతే. ఇంకొక గోల్డెన్ రూల్ ఉంది. ప్లాట్ఫామ్ కంపెనీలు డబ్బు సంపాదించే వస్తువులపై కాదు, లావాదేవీలపై, ప్రతి బుకింగ్పై, ప్రతి ఆర్డర్పై, ప్రతి ప్రయాణంపై, ప్రతి సేవపై చిన్న కమిషన్. కానీ రోజుకు 1,00,000 లావాదేవీలు జరిగితే అదే భారీ ఆదాయంగా మారుతుంది. అందుకే వీడి స్కేల్ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి మీ జీవితాన్ని కూడా పరిశీలించండి. మీ చుట్టూ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య ఏమిటి? ఆ సమస్యకు సేవలు అందించే వారు ఎవరు? సేవలు కావాల్సిన వారు ఎవరు? ఈ ఇద్దరిని కలిపే ఒక నమ్మకమైన డిజిటల్ వేదికని మీరు నిర్మించగలుగుతారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం దొరికితే మీ స్టార్టప్ ప్రయాణం కూడా మొదలవుతోంది. ప్రపంచంలోని ప్రతి గొప్ప కంపెనీ ఒక చిన్న సమస్యతో ప్రారంభమైంది, కానీ ఆ సమస్యను లక్షలాది మందికి పరిష్కరించింది. అందుకే అవి ప్రపంచ స్థాయి సంస్థలుగా ఎదిగాయి. మీరు కూడా ఈ రోజు నుంచి ఆస్తులు కొనడం గురించి కాకుండా వ్యవస్థను నిర్మించడం గురించి ఆలోచించండి. ఎందుకంటే భవిష్యత్తు ఆస్తులను కలిగి ఉన్న వారి చేతిలో లేదు, ప్రజలను కలిపే వేదికలు నిర్మించే వారి చేతిలో ఉంది. మొత్తానికి చూస్తే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు మనకు గొప్ప పాఠం నేర్పించాయి. విజయం అనేది సొంతంగా ఎంత కలిగి ఉన్నామనే దానిపై ఆధారపడదు, ఎంతమందికి విలువను సృష్టించామనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక నమ్మకమైన ప్లాట్ఫామ్ను నిర్మిస్తే ప్రపంచం మీకోసం పనిచేస్తుంది. అదే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో అసలైన బిజినెస్ సీక్రెట్. మరి మీ అభిప్రాయం ఏమిటి? భవిష్యత్తులో భారతదేశంలో మరో పెద్ద ప్లాట్ఫామ్ కంపెనీ ఏ రంగంలో రావాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి బిజినెస్ విశ్లేషణలు, స్టార్టప్ కథలు, సంపద సృష్టించే ఆలోచనల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.